ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విత్తన కొరత లేకుండా చేయటమే తమ ప్రథమ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ కేంద్రం మేనేజర్ పి బాలకృష్ణ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు ఈ ఏడాది 36,000 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలు పంపిణీ చేయుటకు సన్నాహకాలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఇతర అనుబంధ శాఖల అధికారుల సలహాలు సూచనల మేరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఒకవేళ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసిన వారి విధిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. నమస్కారం అండి. నా పేరు పి బాలకృష్ణ, జిల్లా మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ తాలూకా విత్తన డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది మొదలైంది. ఈ సందర్భంగా ఏంటంటే మన జిల్లాకి 36,000 క్వింటాల్ వివిధ రకాలైనటువంటి వరి విత్తనాలు కేటాయించడం జరిగింది. ఈ 36,000 క్వింటాల్లో ఈ రోజుకి మనం 32,000 క్వింటాల జిల్లాల్లో పొజిషన్ చేయడం జరిగింది. దీని నిమిత్తం ఏంటంటే మనది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ జిల్లా కనుక, NFSM జిల్లా కనుక మనకి ప్రతి కేజీకి 10 రూపాయలు రాయితీ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు వచ్చిన విత్తనాల్లో 1061 అనేటటువంటి రకము, ఇంద్ర అనే రకము కొంచెం ఎక్కువ, అంటే అరౌండ్ ఒక 25% ఇంద్ర అనే రకము. తర్వాత సాంబ మసూరి BPT 5204 అనేటటువంటి రకము, అంటే అదొక 25%. తర్వాత 1121 శ్రీధృతి అనే రకం అనేటటువంటిది ఇది ఒక 25% ఆఫ్ ది ఏరియాని మనకు అలాట్ చేసిన రకాల్లో ఉంది. మిగతా ఈ మధ్యలో కొత్త రకాలైనటువంటి 1224 MTU 1224 ఇది సాంబ మసూరికి ఆల్టర్నేటివ్ రకము. అదే రకంగా 1318 MTU 1318 అనే రకము, ఇది స్వర్ణకి ఆల్టర్నేటివ్ రకము. ఈ రకాలు కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంకి వచ్చేసరికి కట్టి జనుము, జీలుగకి 50% సబ్సిడీతో, అంటే కట్టి జనుము, జీలుగ అనేటువంటి గ్రీన్ మాన్యూర్ సీడ్స్ ఇవేంటంటే మనకి ఎరువుల్ని తగ్గించి ఇవి వాడుకోవడం కట్టే బాగుంటుంది. సో దానికంటే 50% సబ్సిడీలో, అంటే కేజీ 88 రూపాయలు అండి అది కట్టి జనుము, జీలుగు ఫుల్ కాస్ట్. అందులో 44 రూపాయలు రాయితీ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇంకా 44 రూపాయలు రైతు చెల్లించి తీసుకుంటే దానికి మనకేంటంటే భూసారం కూడా బాగా పెరుగుతుంది. అదే రకంగా మన వరి విత్తనాలకి ప్రతి కేజీకి 10 రూపాయలు, అంటే మన ప్యాకెట్కి మనం అరౌండ్ సాంబ మసూరి 1224 25 కేజీల ప్యాకింగ్లో మనం ఇవ్వడం జరుగుతుంది. మిగతా రకాలన్నీ 30 కేజీ ప్యాకింగ్లో, అంటే ఒక ప్యాకెట్కి 300 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. ప్రతి ప్యాకెట్కి కూడా 300 రూపాయలు అనేటటువంటిది సబ్సిడీ ఉంది. అలాగే సాంబ మసూరి 1224కి 250 రూపాయలు సబ్సిడీ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కింద సంవత్సరం కూడా, అంటే మనం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం చూసిన బట్టి ఇప్పుడు చూసుకుని బట్టి మనం 31,000 క్వింటాళ్ళు మనం సప్లై చేశాము. ఈ సంవత్సరం 36,500 క్వింటాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. దానికి తగ్గట్టు విత్తనాలన్నీ కూడా సంసిద్ధత ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ శ్రీకాకుళంలో మన రైతుల ద్వారా, మన జిల్లాలో ఉన్నటువంటి, కాకపోతే మన కంబైన్డ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి రైతుల ద్వారా మనం ఇక్కడే మన విత్తనాలు అరౌండ్ 11,000 క్వింటాలు మనమే మన శ్రీకాకుళంలో ఉత్పత్తి చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా AP సీడ్స్ తణుకు, విజయనగరము, శ్రీకాళహస్తి, వేరే జిల్లాల నుంచి కూడా సేకరించి పొజిషనింగ్ చేయడం జరిగిందండి.